సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 12/5/2024 ఆదివారం. తిథి వైశాఖ శుద్ధ పంచమి రాత్రి 2:03 వరకు ఉన్నది. తదుపరి షష్ఠి. నక్షత్రం ఆరుద్ర ఉదయం 10:27 వరకు. తదుపరి పునర్వసు. యోగం ధృతి ఉదయం 8:34 వరకు. కరణం భవ మధ్యాహ్నం 1:57 వరకు. వర్జం రాత్రి 10:56 నుండి 12:35 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:44 నుండి 5:35 వరకు. అమృతకాలం ఈ రోజు అమృత గడియలు లేవు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి దగ్గర ప్రయాణాలు చేసే అవకాశాలు కలవు. అలాగే వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును, ఆత్మవిశ్వాసం పెరగగలదు. ఈ రాశి వారు ఈరోజు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును, కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును, అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. వ్యవహారంలో ఆలస్యం అవును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయట జరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతులు పెరుగుదల, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం లేక పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండవు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలదాయకంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, విష్ణు ఆలయ దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది. వ్యవహారంలో ఆటుపోట్లు ఉండగలవు. వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా మార్పులు చేర్పులకు లోనయ్యే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. రుణ ప్రయత్నాలు అనుకూలదాయకంగా ఉండును. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండను. వేసుకున్నటువంటి ప్రణాళికలు మార్పులు చేర్పులు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన రామాలయ దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి
మనశ్శాంతి తక్కువగా ఉండడం, వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు, సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు, లేక వారి మూలక ఖర్చులు అనేటువంటి ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుని దర్శించుకోవడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినము. రేపటి వచ్చే దినకాలతో మాట్లాడగలుగుతాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.